హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణ జయంతి రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే నేనంతా ఫ్రెష్ అయిపోయేసి ఇల్లంతా శుభ్రం కూడా చేసేసుకున్న తర్వాత అయితే ఇలా బయట నుంచి దేవుడు పూజ చేసే దగ్గర వరకు అయితే ఇలా పాదాలు అయితే వేస్తున్నాను అనమాట. బియ్య పిండి ఉంటుంది కదా, సో ఆ బియ్య పిండితో అయితే ఇలా చేతితో అయితే పాదాలు అయితే వేసేస్తాను. ఫైనల్గా అయితే పాదాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పాదాలు ఫ్లోరింగ్ వైట్ ఉండేసరికి ఇంకా బియ్యపిండితో వేశాను కదా, అంత క్లియర్గా అయితే కనిపించలేదు. సో దేవుడు దగ్గరకు అయితే కొంచెం కనిపించినప్పుడు అక్కడ ఫ్లోరింగ్ వేరేలాగా ఉంటుంది. సో ఇలాగైతే పాదాలు బయట నుంచి లోపల దాకా అయితే వేశాను. ఇంకా దేవుడిని అయితే ఇంకా పూలు అన్నీ పెట్టుకొని అలంకరించేసేసుకొని అలాగే వెన్న, అటుకులు, బెల్లము ఇవన్నీ అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. చేసేసుకొని ఇంకా పూజ అది చేసుకున్నాను. ఇంకా కృష్ణుకు సంబంధించిన కొన్ని మంత్రాలు అవి చదువుకొని అష్టోత్తరనామాలు ఉంటాయి కదా, సో అవన్నీ చదువుకొని ఇంకా సింపుల్గా అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను. మా పిల్లలకైతే ముందు స్కూల్ ఉందని చెప్పారు, తర్వాత మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంకా స్కూల్ లేదని చెప్పారనమాట. హాలిడే అని మెసేజ్ పంపించారు. లేకపోతే వాళ్ళకి స్కూల్ ఉన్నట్టయితే ఇంకా లేట్ అయిపోయిండేది నాకైతే. ఎందుకంటే స్కూల్ ఉన్నట్లయితే వాళ్ళు స్కూల్లో సెలబ్రేషన్స్ జరిగాయి అనమాట, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ఇంకా అవి జరిగితే ఏంటంటే ఇంకా ఆడపిల్లలు అయితే గోపిక వేషము, మగపిల్లలు అయితే కృష్ణుడు వేషము. అంటే కంపల్సరీ ఏం కాదు, బట్ అలా వేసి పంపిస్తారనమాట. చాలా అందరూ రెడీ వచ్చినప్పుడు మన పిల్లలు మనం రెడీ చేయకుండా అయితే పంపించలేం కదా. సో అంతకుముందు అయితే ఆ వైషు హంసి వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, అప్పుడైతే వాళ్ళకి ఇంకా గోపిక వేషం వేశారనమాట ఇద్దరికి. ఈసారి ఏంటంటే స్కూల్ ఉందని చెప్పారు ఫస్ట్, ఇంకా అలాగే కృష్ణుడు వేషం, గోపిక వేషం వేయాలి అనుకున్నాం. కానీ ఇంకా సడన్గా స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు. లేకపోతే వాళ్ళందరినీ రెడీ చేసేసి ఇంకా నేను పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయేది. వాళ్ళని రెడీ చేసి అంటే కొంచెం మనం గెటప్ వేయాలంటే ఎట్లాగైనా టైం పట్టింది కదా, ఇంక వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసేసరికి చాలా లేట్ అయిపోయేది. ఇంకా స్కూల్ లేకపోయేసరికి ఇంకా అందుకని ప్రశాంతంగా పొద్దున్నే పూజ అది అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి. ఇంకా హంసిక ఫస్ట్ నుంచే ఇంకా గోపిక వేషం ఏమని గోల్ చేస్తుంది అనమాట. అంటే స్కూల్ ఉన్నప్పుడు ఇంకా ఏమని అడిగితే సరే వేస్తాలే ఆ రోజు అని చెప్పాను. ఇంకా అందుకని చెప్పి తన మైండ్లో అదే ఉండిపోయింది. అందుకని సెలవు ఉంది కదా అంటే ఇంక ఇప్పుడు ఎందుకన్నా కూడా ఊరుకోలేదన్నమాట, వేయాల్సిందే అని కూర్చుంది. ఇంకా వైషి అయితే వాళ్ళ తమ్ముడికి కృష్ణుడు వేషం వేయమని చెప్పి గోల్ చేసింది అనమాట. ఇంకా కృష్ణుడిని గోపికని ఇద్దరిని రెడీ చేయాలంట. ఇంకా అని చెప్పేసరికి సర్లే ఫస్ట్ వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తానులే అంటే ఇంకా విన్నారు కదా, ఇంకో పక్క వంట చేస్తానే ఇంకో పక్కనైతే పిల్లల్ని అయితే రెడీ చేయాలన్నమాట. అంటే బ్రేక్ఫాస్ట్ అంతా ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా తినేసామండి. ఇంకా పిల్లలు నేను అందరం తినేసిన తర్వాత అయితే ఇంకా వంట అది స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా దేవుడి దగ్గర దండం అది పెట్టేసుకొని ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా చెప్పాను కదా, ఒక పక్క వంట చేస్తానే ఇంకో పక్కనైతే సాంబార్ అనమాట ఈరోజు మా లంచ్లోకి. ఇంకా అది ఒక్కటే చేశానులేండి. ఇంక సాంబార్ వేసేసుకొని అప్పటికే లేట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలైతే వేషం ఏమని చెప్తుండేసరికి ఇంకా ఆ పనులన్నీ చూసుకుంటా ఇంకా అట్టట లేట్ అయిపోయింది. ఇంకా సర్లే అసలు వైషు వాళ్ళకైతే ఇంకా సాంబార్ ఉంటే ఇంకేం అవసరం లేదన్నమాట. మా చిన్నోడు చూడండి హాయ్ చెప్పేస్తున్నాడు మీ అందరికీ. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి ఫ్రెష్ అయిపోయి. కాకపోతే హంసిక అయితే గోపిక వేషం వేయాల్సిందే అని కూర్చుంది. ఎందుకో ఈసారి మాత్రం బాగా కంపల్సరీగా వేయమని చెప్పేసరికి ఇంక ఇట్లా అయితే తననైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు వైషు గోల్ చేసేదనమాట. ఏదన్నా ఇట్లాంటి రెడీ అవ్వడం అంటే వైషుకు బాగా ఇష్టం. సో తను గోల్ చేసేది. ఈసారి ఏంటంటే తను సైలెంట్గా ఉంది, తనకేం వద్దని చెప్పేసింది. ఇంకా హంసిక అయితే వెళ్ళలేదనమాట. ఇంట్లోనే ఉంటున్నావు కదంటే ఇంకే స్కూల్ అన్న అయితే మనం రెడీ చేసి పంపించినా బాగుంటుంది, ఇంట్లోనే ఉంటున్నావు కదా దేనికన్నా కూడా ఊరుకోలేదనమాట. సర్లే ఇంకా తనకి రెడీ చేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయిద్దిలే అని చెప్పి ఇంకా తను చెప్పినట్లయితే తనకు గోపిక వేషం అయితే వేశాను. ఇంకా వైషి ఏంటంటే జున్నుకి అయితే కృష్ణుడు వేషం వేయమని చెప్పి కాల్ చేసింది. కానీ ఇంకా మన బొడ్డోడు ఏంటో కానీ తెలియదు. కానీ ఇంకా రోజంతా దేనికో దానికి పేచీ పెట్టుకొని ఏడుస్తానే ఉన్నాడనమాట. ఇక్కడైతే హంసికకి కొంచెం రెడీ చేసేసి ఇంకా ఐబ్రోస్ పైన మనం పెడతాం కదా బొట్లు, వైట్ మెరూను, సో అవన్నీ పెట్టేసుకొని ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొనుక్కున్నవి అనమాట. గోపికమ్మకి పెడతాం కదా తలలో పాపడి పిల్ల సైడ్కి వచ్చేవి. ముక్కు బులాకి కూడా ఉండాలి, కానీ ఇంకా వీళ్ళు ఎక్కడో పడేశారండి, లేకపోతే ముక్కు బులాకి కూడా ఉండింది. సో గోపిక అన్నప్పుడు ముక్కు బులాకి పెడితేనే చూడటానికి కూడా భలే కరెక్ట్గా సెట్ అయినట్టు ఉండిద్ది. కానీ
ఇంకా లాస్ట్ ఇయర్ పెట్టుకున్నది, కాకపోతే ఎక్కడో పడేశారు అసలు పిల్లలు. అప్పుడప్పుడు తీసి ఆడుతుంటారండి, వద్దని చెప్పినా వినరు. ఇట్లా మనకు అవసరం వచ్చినప్పుడైతే అది లేకుండా పోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే సాంబార్ అది పెట్టానని చెప్పాను కదా, ఇంకా ఫైనల్గా దాన్ని తాలింపు పెడతాను అనమాట. అన్నం ఉడకడం అయిపోయింది, ఇంకా సాంబార్ అయితే తాలింపు పెడుతున్నాను. మధ్య మధ్యలో వచ్చి వంట చేసుకుంటూ ఇంకో పక్కనైతే హంసికానైతే రెడీ చేస్తున్నాను. ఫైనల్గా అయితే అలాగో హంసిక అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది గోపిక అని చెప్పి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ వచ్చి ఇంకా గోపిక వేషం వేసుకున్నాను కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అవి దిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు నేను సాంబార్ అది తాలింపు పెట్టినాక ఇంకా వైషు అయితే వాళ్ళ తమ్ముడిని కృష్ణుడి వేషం వేయమని చెప్పింది. ఇంకా వాడి సంగతి చూడాలన్నమాట. కాకపోతే ఏంటంటే వాడు ఇంకా ఆ రోజంతా ఎందుకనో పేచి పెడతానే ఉన్నాడనమాట. దేనికో దానికి అది కావాలి ఇది కావాలని. కొన్నిసార్లు అంతే పిల్లలు దేనికో దానికి పేచి మొదలు స్టార్ట్ చేశారంటే ఇంకా ఆ రోజంతా దేనికో దానికి ఏడుస్తానే ఉన్నట్టుండిద్ది. ఇంకా మా చిన్నోడైతే ఆ రోజు అట్లాగే చేశాడు. సో ఫైనల్గా అయితే ఇంకా అన్నమది వండడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాంబార్ కూడా తాలింపు అది పెట్టేశానండి. ఇంక ఇప్పుడైతే ఇంకా జున్నుకి అయితే రెడీ చేద్దాంలే అనుకున్నా. వంట అయిపోయిందిగా ఇంకా వాళ్ళ తాతయ్య పంచి కూడా తెప్పించానమాట. తీసుకొని వాళ్ళ తాతయ్య పంచి కూడా తీసుకొచ్చాము. ఇక్కడ వచ్చి ఒట్టి సాంబారే కదా, కొంచెం పచ్చడి చేద్దాంలేని అత్తయ్య తేగిచ్చారనమాట చింతకాయ పచ్చడికి. ఇంకా దీన్ని అయితే మిక్సీ పట్టాలి. పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, సో కొంచెం కరివేపాకు అవన్నీ వేసి ఫ్రై చేసి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ఇంకా దాన్ని వేసి మిక్సీ పట్టేస్తే తాలింపు పెట్టేసుకుంటే సరిపోయింది. ఒట్టి సాంబారే కదా అని ఇంకా అత్తయ్య అయితే కొంచెం చింతకాయ పచ్చడికి అయితే అంతా ఫ్రై చేసి ఇచ్చారు. దాన్ని అయితే మిక్సీ పట్టాలన్నమాట. ఫైనల్గా అయితే హంసిక అయితే గోపిక వేషం అయితే కంప్లీట్ అయిపోయింది తనకి వేయడము. ఇంక ఇప్పుడు చిన్నోడికైతే రెడీ చేయమని వైషు అయితే గోల్ చేస్తుందన్నమాట. వాళ్ళ తమ్ముడిని కృష్ణుడి వేషంలో చూడాలి అని చెప్పి. యాక్చువల్గా స్కూల్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఇంక వాడిని కృష్ణుడి వేషం వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా స్కూల్ లేకపోయేసరికి చిన్నగా ఆటలాడుతూ ఉన్నాడు. ఇంకా హంసికాకి వేయడం కంప్లీట్ అయిపోయేసరికి మన బుడ్డోడైతే చూడండి బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ రోజు ఎందుకనో ఒకదాని తర్వాత ఒకటి దేనికో దానికి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా వాడు అట్లా ఏడుస్తుంటే ఇంకా మనం ఏం గెటప్లు వేస్తామని చెప్పండి. ఇంకా దేనికి లేవే ఇవన్నీ వాడంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు అట్లా ఏడుస్తున్నప్పుడు మనం ఏదైనా తయారు చేయాలని ట్రై చేసినా కూడా వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా హంసిక అయితే కొన్ని ఫొటోస్ అవి దిగిందనమాట గోపిక వేషంలో. యాక్చువల్లీ చిన్నోడికి కృష్ణుడి వేషం వేసిన తర్వాత ఇద్దరు కలిపి ఫోటోలు తెద్దాం అనుకున్నా, కానీ మన చిన్నోడైతే ఇంకా వేషం గెటప్ వేయించుకునేదట్లేడనమాట, కృష్ణుడి గెటప్. ఇంకా అందుకని హంసిక ఒక్కదానికి కొన్ని ఫొటోస్ అవి తీశాను. తర్వాత అయితే ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందిలే అని చెప్పి ఇంకా వీళ్ళకి అన్నం అయితే తినిపించేస్తున్నానండి. ఇంకా చిన్నోడికి అయితే చిన్నగా మాటలు చెప్పి వాడు అన్నం కూడా తినడానికి కాల్ చేశాడనమాట. చిన్నగా మాటలు చెప్పి అన్నం అది తినిపించేసేసి బొడ్డోని అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇంక వాడు పడుకొని లెగిస్తేనన్నా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయిపోతాడులే, లేచిన కాచి దేనికో దానికి ఏడుస్తున్నాడని చెప్పి ఇంకా నిద్రపుచ్చేసాను. ఇంకా తర్వాత మేము కూడా కొంతసేపు అలా పడుకొని నమ్ము. ఇంకా తర్వాత అయితే టైం ఈవినింగ్ 4 దాటింది. ఇంకా హంసిక అయితే ఆడుకోవడానికి వెళ్ళాలంట వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. ఇంకా అందుకని ఆ పైన బొట్లు అవి పెట్టాను కదా అవన్నీ తుడిచేయమంటుంది. ఏం కాదులేవే వెళ్ళవే అంటే వినలేదనమాట. అవన్నీ తీసేస్తేనే వెళ్తాను, లేకపోతే మా ఫ్రెండ్స్ అంతా ఏంటి అవన్నీ అని అడుగుతారంట. సో ఇంకా అందుకని అవన్నీ తీయమంటే ఇంకా బొట్లన్నీ అయితే ఇంకా క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నానండి. ఇంకా తర్వాత ఏముంది రెగ్యులర్గా ఉండే పనులే కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్ తిన్న అంట్లన్నీ బోల్డ్ అయిపోయినాయి. వంట కూడా చేసేటప్పుడు హడావిడిగా ఇంకా అవి కూడా తోమలేదనమాట. ఇంకా చిన్నోడు ఏడుస్తున్నాడులే అని ఇంకా వాడికి అన్నం తినిపించి ఇంకా వాడు పక్కన పడుకొని వాడిని అయితే నిద్ర కూర్చేసి, సో అందుకని చెప్పేసి ఇంకా అంట్లన్నీ అట్లే ఉండిపోయినాయి. ఇంక ఇప్పుడైతే అంట్లన్నీ తోమేస్తున్నాను. చిన్నోడైతే ఇంకా నిద్రపోతున్నాడు లేంది, లెగవలేదు. ఇంకా వాళ్ళు లేచేసరికి వాడు మూడు ఎలాగుండిద్దో. కొన్నిసార్లు ఏంటంటే పడుకునేటప్పుడు ఏడ్చాడంటే ఇంకా మళ్ళీ నిద్ర లేసినా కూడా కంటిన్యూ చేస్తాడనమాట. అందుకని చెప్పి వాళ్ళు లేచే లోపల అంట్లు అవన్నీ తోమేసుకుంటున్నాను. అంట్లు తోమేసిన తర్వాత ఇంకా వైషు వచ్చేసి పాప్కార్న్ కావాలంట. ఇన్స్టెంట్ పాప్కార్న్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, సో అవైతే ఫ్రై చేయమని చెప్పేసరికి ఇంకా అవైతే గిన్నెలో వేసి ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలతో అలా కొంచెం తింటారులే అని చెప్పేసి. ఇదైతే మరీ చిన్న ప్యాకెట్ అండి. అంతకుముందు అయితే కొంచెం పెద్ద ప్యాకెట్ తెచ్చారు, మరిన్ని వచ్చినాయి పాప్కార్న్స్. సో ఇదేంటంటే చిన్న ప్యాకెట్ తెచ్చేసరికి ఇంకా కొంచెమే వచ్చినాయి. సో పిల్లల వరకు సరిపోతాయిలే అని చెప్పి వైషు అయితే మూతది మనం గోల్ చేస్తునేసరికి చిన్నగా అలా తీసి చూపించారనమాట. దానికి పక్కన ఒకటి ఎగురొచ్చి అయితే పైన పడింది. మొత్తానికి పాప్కార్న్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో పిల్లలకి తలా కొంచెం పెడితే వాళ్ళైతే తినేసేస్తారు.
అండ్ ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడతో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.